మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఉదయకాల హోసన్న దేవ సందేశాలుడే కార్యక్రమం వింటున్న దేవుని బిడలైన మీకు శుభం కలుగునగాక. మరొకసారి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మన దేవుని గుండెల్లో గొప్ప ఆలోచన ఉంది. అదేమిటో తెలుసా? నిన్ను గొప్పవాణ్ణి చేసి గణపరచాలి అని. ఈ మాట వింటే ఆశ్చర్యం అనిపిస్తుంది. కారణం ఏంటంటే, ఘనత అందరం కోరుకుంటాం, కానీ ఆ ఘనతను నాకు కలగాలని ఆరాటపడతాం. ఇంకా చెప్పాలి అంటే ప్రజలందరూ నన్నే గణపరచాలి, నా ఇంటివాడు నన్నే గణపరచాలి అంటే ఘనత నీకే దక్కాలని, మరొకరు దక్కకూడదని మీరు ఆలోచిస్తూ ఆ ఘనత కలిగేందుకు ఎంత ప్రయాసపడాలో అంత ప్రయాసపడతారు. అయితే దేవుడేమంటున్నాడు తెలుసా? నీవు నరాలాడుతున్న నరుడువైనా సరే, నేను చెప్పినట్టు నీవు నడవగలిగితే నేను నిన్ను గణపరచబోతూ ఉన్నాను. చదవండి ఆ వాక్యాన్ని. యోబు గ్రంథం 7:17. మనుష్యుడు ఏ పాటివాడు, అతను నీవు గణపరచనేలా? చక్కని మాట వినబడుతుంది. మనుషుడు ఎవరు అంటే మట్టి ఘటం, సాగిపోయే నీడ, త్రాసులో ధూళి. ఒక్క క్షణం ఇక్కడ ఉంటాడు, మరుక్షణం మాయమైపోతాడు. మాటలో నికరం లేదు, జీవితంలో సత్యం లేదు. కానీ ఎంత దారుణమైన మనిషినట ఆయన గణపరచాలంట. అందుకే అంటాడు, నువ్వు ఆ మట్టి ఘట్టాన్ని ఎందుకు గణపరచాలనుకుంటున్నారు అంటే, అతను నువ్వు గణపరచవలసిన అవసరం ఏముంది? పోనీ అతను ఏమైనా పరిశుద్ధుడా, యోగ్యుడా, సామర్థ్యం కలిగినవాడా? కాదుగా. కానీ నా దేవుడు ఎవరో తెలుసా? తనకు ఘనత కలగాలని కోరుకునే కంటే నా పిల్లలు ఎంత బలహీనుడైనా, ఎంత చేతగాని వాడైనా, అసమర్థులైనా, పాపం మీద జయం కలగకపోయినా, సత్యం పలకలేకపోయినా నేను వారిని చేయబట్టుకి నడిపిస్తాను, వారి పాదాలు స్థిరపరుస్తాను, నా వెలుగులో జీవింపచేస్తాను, రక్తం ద్వారా కడుగుతాను. ఆ తర్వాత నా పిల్లలను నేనే గణపరచడం మొదలు పెడతాను. ఒక్కసారి ఆగి ఆలకిస్తే దేవుడు నీ పట్ల కలిగిన గొప్ప ఉద్దేశం ఏమిటో తెలుసా? నీకేదో చిన్న ఉద్యోగమో, ఒక ఇల్లు, బిడ్డనిచ్చి పెళ్లి చేస్తే చాలు అని నీవు అనుకుంటున్నావు. ఆయన అంటాడు, ఈ మట్టి ఘటాన్ని, ఇంత బలహీనమైన ఘటాన్ని నేను గణపరచాలి. అట్లా గణపరిస్తే ఆ భవిష్యత్తు ఎంత దీవెనకరంగా ఉంటుందండి. మట్టితో బొమ్మను చేసి ఊపిరి ఊది ఆదాము అని పేరు పెట్టాడు. అతన్ని ఎంత గణపరిచాడో తెలుసా? ఇదిగో ఈ జీవాలన్నీ నీ ఎదురుకొస్తున్నాయి, వీటికి పేరు పెట్టు అన్నాడు. ఆదాము ఆది కాండంలో వాటన్నిటికీ పేర్లు పెట్టడం జరిగింది. మట్టి ఘటం దేవుడు చేసిన ప్రతిదానికి పేరు పెట్టాడు. దేవుడు కదా అన్నిటికీ పేరు పెట్టాల్సింది. పేరు పెట్టి ఇది ఫలానా అంటే ఆదాము నోటితో పలకాలి. కానీ మనుషుని చేతనే పేర్లు పెట్టించాడు. అంటే దేవుడు నిన్ను ఎంతగా బలహీనుడువైనా ఎంత గణపరచాలని కోరుకుంటున్నాడు. ఈ శుభవేళ ఒక మాట మీ జ్ఞాపకం చేస్తా. నువ్వు దేవుడు చెప్పినట్టు చేస్తూ, యథార్థాన్ని అనుసరించి పవిత్రంగా ఉంటూ, అపవిత్రం కడుక్కొని దేవుని వాక్యములో నీవు నడిస్తే, నిన్ను చూసినప్పుడల్లా పర్వాలేదురా, నా వెనకొస్తున్నాడు, నా మాట వింటున్నాడు అని మాత్రమే తృప్తి పడాడట. నిన్ను గణపరచడానికి ఇష్టపడతాడు. ఎంత బాగుంది. మరో విచిత్రం వీడు తెలిసి, ఎంత చేశాక ఈ తోటను ఏలే అధికారం నీకు ఇస్తున్నాను అన్నాడు. ఆ తర్వాత రెండవది అతని అధికారం ద్వారా గణపరిచాడు. ఆ మాట అర్థమైంది మీకు? గణపరిచాడు గనక ఇక ఇప్పుడు అతను ఒక ఘనమైన వ్యక్తిగా ఏరడం మొదలుపెట్టాడు. అంటే ఏలే తాళాలు ఇప్పుడు ఎవరికి ఇచ్చాడు? సర్వసృష్టి ఆయింది. ఆయన మాట ద్వారా కలిగింది, చేతల ద్వారా జరిగింది. కానీ అధికారం ఒక మట్టి ఘటానికి ఇచ్చాడు. అప్పుడు ఈ స్వరం వినబడుతుంది కదా, అంత మట్టి ఘటాన్ని ఇంతగా నువ్వు గణపరచడం ఎలా? ఎందుకు చేస్తున్నావు? అది ఆయన ప్రేమకు నిదర్శనం. అది ఆయన ఘనకార్యానికి నిదర్శనం. ఆయన మనుషుల్ని గణపరుస్తూ, హెచ్చిస్తూ తన ఔన్నత్యాన్ని నిరూపిస్తాడు. ఘనత నాకే రావాలని ఆరాటపడేవాడు కాక, తన పిల్లలు కూడా ఎంత బలహీనులైనా వాళ్ళను నేను గణపరుస్తాను. ఒక్క క్షణం బైబిలు లేఖలో మరొక మాట జ్ఞాపకం చేస్తే, ఎందుకు పనికిరాని పురుగు వంటి యాకోబు ఉన్నాడు, కానీ అతన్ని దేవుడు ఎంత ఘనంగా ఆశీర్వదించాడో తెలుసా? తర్వాత వాక్యానుసారంగా మార్పు చెందించి అతను నడిపిస్తూ తీసుకుని వెళ్ళి, అతని వంటి ఎవ్వరూ లేనట్టుగా చేతికరతో బయలుదేరిన వాడిని ఆస్తిపరుడుగా మార్చాడు. ఇంకొక మాట చెబుతాను, యాకోబులో నక్షత్రం పుట్టేట్టుగా చేశాడు. అంటే యాకోబులోని నక్షత్రం ఇదిగో పరిపాలనకు గుర్తుగా కనబడుతుందిగా. యేసులోకి రావడం జరిగిందిగా. ఈరోజు ఒక సేవకుడిగా చెప్పగలిగిన మాట, నువ్వు నీతి, భక్తి, యథార్థత అయిన వాక్యంలో నడవగలిగితే
నిన్ను కూడా దేవుడు గణపరచబోతున్నాడు. ఆ కృప మీకు కలుగునగాక. పరిశుద్ధుడును ప్రేమమడి నా ప్రభు వందనాలయ. అపారమైన ఈ ప్రేమ కొరకు ధన్యవాదాలు. చేసిన మేలు కొరకు వందనాలు. చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు. బిడ్డలను దీవించండి. ఘనమైన పాత్రగా మీరు చేసి మహిమ పొంది పిల్లలను, పెద్దలను, ఆస్తిని, ఆరోగ్యాన్ని, ఆ ఇంటికి కావాల్సిన ఐక్యత, ప్రార్థనాత్మ, రక్షణ భాగ్యం ఒకటేమిటి అన్నిటిని మీరు సమకూర్చండి. పిల్లలందరికీ క్షేమం, ఆరోగ్యం కలగాలి. విడిన కుటుంబాలు కలపబడాలి. కుటుంబాలు క్షేమంగా వర్ధిల్లాలి. యేసు శక్తి కలిగిన నామాన్న ప్రార్థించి వేడుచు ఉన్నాము తండ్రి. ఆమేన్.